లాస్ట్ ఇయర్ కరెక్ట్ దసరా అప్పుడే పద్మనాభ సింహానికి దెబ్బ తగిలిచ్చాం. ఈ ఇయర్ అన్నా మంచిగా పూజ చేసి రెస్ట్ ఇద్దాం అనుకున్నా, కానీ ఈసారి కూడా ఏమైందిరా చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకి మీ కుటుంబ సభ్యులకి బిలేటెడ్ దసరా శుభాకాంక్షలు. తెలుసు చాలా లేట్ అయింది అప్లోడ్, బట్ టైం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎలాగైనా నాలాంటి ఇంకొకరిని రైట్ క్లిక్ కాపీ పేస్ట్ చేసి క్రియేట్ చేయాలనిపిస్తుంది, టు డూ మోర్ ఎడిట్స్, బట్ అది అవ్వదు. చాలా కాన్ఫిడెంట్ గా టెంకాయ కొట్టా, పువ్వు వచ్చింది, కానీ వాటర్ కొంచెమే మిగిలాయి. పద్ధతిగా కొట్టాలి. అమ్మ కెమెరా ఆన్ లో ఉంది కాబట్టి సాఫ్ట్ గా చెప్పింది. ఆఫ్ అయ్యాక ఇంట్లో పూజ ఫినిష్ చేసి మళ్ళీ ఆఫీస్ కి వచ్చి మన ఆయుధాల పూజ చేశా. మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. స్లోగా అయినా మీ సపోర్ట్ వల్ల స్టెప్ బై స్టెప్ ప్యాషన్ ని ఫాలో అవ్వగలుగుతున్నా. ట్రూ ఎఫర్ట్స్ పెడితే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారనడానికి ఎగ్జాంపుల్ అవుతాను నేను షూర్ గా. మళ్ళీ ఇంటికి వచ్చి పండగ భోజనం పూజించి సేమ్ డే ఈవినింగ్ జిమ్ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత మన ఫ్రెండ్స్ తో ఎప్పట్లాగానే అమ్మవారి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యా. ఇంకా మన సింహగాడి ముచ్చట ఏంటంటే, ఈ పండగకి ఏం ప్రెజర్ పెట్టకుండా సింహాకి నీట్ గా షెఫీ బాయ్ దగ్గర సర్వీస్ చేయించి ఇంటికి వచ్చి పూజ స్టార్ట్ చేద్దామని లాస్ట్ ఇయర్ ఇదే డేని గుర్తు చేస్తూ ఉండగా ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? టెండులు నా బైక్ ట్రబుల్ ఇచ్చింది రా అన్నారు. అప్పుడు చూడాలి సింహగాడి ఇన్నర్ వాయిస్. అరే తుప్పా చదవా, నిన్ను ఆ కోటి మామనే కాకుండా మీ ఫ్యామిలీ మొత్తాన్ని మోయాలరా. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. పండగ కదా, ఎక్కడ రిపేర్ షాప్స్ లేవు, ఇంటికి బైక్ తెచ్చాం. సింహగాడికి పూజ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయింది. ఇప్పుడు నాకు బ్యాడ్ న్యూస్, సింహగాడికి గుడ్ న్యూస్. ఇంకో 3 days సింహగాడు నన్ని మామని మోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింహగాడిని నాన్న తీసుకెళ్తున్నాడు. ఫుల్ దిల్కుష్ అయిండు, బట్ 3 days తర్వాత అయినా సరే రావాలిగా మన దగ్గరికి. అప్పుడు ఎక్కడ పోతాడో నేను చూస్తాను చూస్తాను నేను చూస్తాను సార్.